అమెరికా సుంకాల బెదిరింపుల వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. శాంతా, యుద్ధమా లేదా చర్చల, ఘర్షణ, ఏం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తైవాన్ అంశాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సైనిక సామర్థ్యాలను మరింత పెంచుకుంటున్నామని ఈ సందర్భంగా జిన్పింగ్ తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించడంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. మిలిటరీ పరేడ్ సందర్భంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు ఒకే వేదికపై ఆసీనులై అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్నకు బలమైన సందేశం పంపారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి చైనా మిలిటరీ పరేడ్కు హాజరయ్యారు. 2019 తర్వాత ఆయన చైనాను సందర్శించడం ఇది రెండోసారి. షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు సమావేశం కావటం, భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన వేళ ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కావటం ద్వారా అగ్రరాజ్యానికి పరోక్షంగా సవాల్ పంపినట్లయింది. పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన ఈ పరేడ్కు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కూడా బీజింగ్ ఆహ్వానించింది.